పిల్లలకి దసరా హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా. పిల్లల గురించి అయితే ఈరోజు ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను, వచ్చేయండి. నేనైతే ఇక్కడ అంగన్వాడీకి ఇచ్చిన పాలతోనైతే ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. ఎలా వస్తుందో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది. ఫస్ట్ అయితే అందులో ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని మందంగా ఉన్న బాండీ తీసుకొని అందులోని కొంచెం వాటర్ వేసుకొని తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్నాం కదా హాఫ్ లీటర్ మిల్క్ అందులో వేసుకోవాలి. ఆ మిల్క్ని బాగా మరిగేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది కదా. అడుగు మాడితే దానివల్ల టేస్ట్ అనేది చాలా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకే దగ్గరుండి మనం అలా కలుపుతూ ఉండాలి. ఒక పొంగు వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కార్న్ పౌడర్ వేసుకొని కొంచెం మిల్క్ వేసుకొని ఉండలు అనేది కట్టుకున్న స్మూత్గా టెక్స్చర్ టైపు కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. అసలు ఉండలు అనేది ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే మిల్క్ బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా, దాంట్లోని ఈ కలిపి పెట్టుకునేది వేసుకోవాలి. మనం వేసుకున్న వెంటనే ఒకటే డైరెక్షన్లోనే అలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతూ ఉంటుంది. మనం మీడియంలో పెట్టి కుక్ చేసుకున్నట్టయితే అసలు అడుగు అనేది మాడదు, కొద్దిగా థిక్నెస్గా వస్తుంది కదా. తర్వాత వచ్చేసి మనము హాఫ్ లీటర్ మిల్క్కి 50 గ్రామ్స్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ అంతా బాగా కరిగేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో వెనీలా ఎసెన్స్ ఉంటాయి కదా, అది 1 కప్ వేసుకుంటే టేస్ట్ అనేది వెనీలా ఫ్లేవర్ వస్తుంది. సో ఇందులో ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ వెనీలా ఎసెన్సే మెయిన్ ఇందులో ఉంది. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా చేసి ఉంచుకున్న బ్యాటర్ని అందులో మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చూపించిన విధంగా టెక్స్చర్ అనేది రావాలి. నేను చూపిస్తున్నట్టు ఒక బాక్స్లో వేసుకొని ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని సెకండ్ టైం కూడా ఇలా ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది కదా. ఇప్పుడు బాక్స్లో వేసుకొని మీకు ఏటి అవైలబుల్లో ఉంటే అవి వేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ లేదంటే చాకో చిప్స్ అలాంటివి వేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ తీసి చూసినడికి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. చూస్తే నేను టెంప్టింగ్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.